నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? 2026లోకి వచ్చేసాం మనం. సో హోప్ యూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. 2025 ఎండ్ అయిపోయింది. బట్ ఎండ్ అవుతూ అమెరికాలో మాత్రం చుక్కలు చూపించింది. అమెరికా ఒక్కటే కాదండి, ఇమిగ్రేషన్ వైజ్గా చూసుకుంటే అన్ని కంట్రీస్లో కూడా ప్రస్తుతానికి అది అన్సర్టనిటీ నడుస్తుంది. బట్ ఏంటంటే మనము మోర్ ఆర్ లెస్ ఎక్కువ అమెరికాలో చాలా మంది ఎప్పటి నుంచో వెళ్ళటం అలవాటైపోయింది కాబట్టి అమెరికా న్యూస్ చాలా హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే నాకు ఎవరో ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు, సార్ ఏంటి ఎక్స్టెన్షన్ మేము అప్లై చేసి 6 months అయిపోయింది ఇప్పటికి, ఒకళ్ళు జూన్లో అప్లై చేశారంట, ఇప్పటి వరకు రాలేదంట. ఇంకొకళ్ళు ఎవరో మేలోనే ఎప్పుడు అప్లై చేస్తారట, ఇంత మటుకి రాలేదట. సో కొంతమందికి RFEలు వచ్చినాయంట. ఎన్ని రోజులు పట్టచ్చు సార్, ఏంటి ఏం జరుగుతుంది అంటే, అది దాని గురించి నేను రీసెర్చ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటే నాకు బిజినెస్ ఇన్సైడర్లో ఒక న్యూస్ ఆర్టికల్ దొరికిందనమాట. ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే, వాళ్ళు ఎవరెవరైతే అటార్నీస్ ఉంటారో, అంటే వీళ్ళు ఈ కంపెనీస్ ఉంటాయి కదా, కన్సల్టింగ్ కంపెనీస్కి, తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్కి వీసాలు చేసేటువంటి అటార్నీస్ ఉంటారో వాళ్ళతోటి కొంత డిస్కషన్, అంటే డిఫరెంట్ అటార్నీతో డిస్కషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక న్యూస్ రాస్తారనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు షేర్ చేసుకోవటం. ఎందుకంటే ముందు H1 ఎలా ఉండబోతుంది, అసలు కొత్తగా వీసాలు వస్తాయా రావా, కంపెనీస్ ఏం థింక్ చేస్తున్నారు అనేది వాళ్ళు రాశారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జస్ట్ ఒక లైక్, అడిగితే లైక్ ఇస్తున్నారు, అడగపోతే ఇవ్వట్లేదు. సో అందుకనే అడుగుతున్నా నేను, ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే స్టార్ట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. వీలైతే కట్ షార్ట్ చాలా చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఈ పర్టికులర్ దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 40 to 50% డ్రాప్ అయినాయంట. H1 ఏదైతే కంపెనీస్ H1 వాళ్ళని రిక్రూట్ చేసుకుందామనే ఆలోచన చాలా తగ్గించుకుని ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకుంటున్నాయట. ఎందుకు అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్. ఒక H1 ఎంప్లాయీని తీసుకున్నప్పుడు ఇంతకు ముందు ఏంటంటే శాలరీ తక్కువ కాబట్టి ఆబ్వియస్లీ H1ని ప్రిఫర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొత్త రూల్స్ ఏమైతే ఉన్నాయో, ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని ఒకటి ఇన్వెస్టిగేషన్ డీప్ వెట్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 100,000, ఇప్పుడు కొత్తగా ఎవరన్నా తీసుకురావాలంటే $1,00,000 కట్టాల్సిందే. దానికి కోర్టు కూడా ట్రంప్కే సపోర్ట్ చేసినాయి. సో ఆబ్వియస్లీ కంపెనీస్ అందరూ కూడా ఇంకెవరన్నా ఇండియా నుంచి టాప్ టాలెంట్ తెచ్చుకోవాలంటే $1,00,000 కట్టుకోవాలి. పోనీ ఇండియా నుంచి ఇది $1,00,000 కట్టి తెచ్చుకునే బదులు ఇక్కడున్న H1 వాళ్ళని వాడుకోవచ్చు కదా అంటే, US లో ఎక్స్టెన్షన్లు అప్లై చేయడం కొంత ట్రబుల్ అయిపోయింది. అంటే జాబ్ ఉండి అన్ని పర్ఫెక్ట్గా ఉండి అంతా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అందరికి ఎక్స్టెన్షన్ అయితే, రిజెక్షన్స్ అయితే పెద్ద గేమ్ లేవులే కానీ అప్రూవ్ అవుతున్నాయి. టైం బాగా తీసుకుంటుంది. దీనికి టైం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి USCIS దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ తోటి వాళ్ళు రకరకాల రీసెంట్ గా వాళ్ళ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ అన్ని పాస్ పెట్టారు, మళ్ళీ రివ్యూ చేస్తున్నారు. సో ఇలా రకరకాల ఇమిగ్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి దాని వల్ల ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయి. ప్లస్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి అంటే, ఈ ఫారెన్ టాలెంట్ ని హైర్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నాయట. అంటే ఏంటంటే, ఇదివరకు ఏంటంటే ఎక్స్పీరియన్స్లు అవి అన్ని ఏదున్నా అసలు లోకల్ ఎక్స్పీరియన్స్ పెట్టేసినా ఒక్కొక్కసారి తీసుకునే వాళ్ళు. అసలు కొంతమంది అయితే అమెరికా వచ్చి ఎప్పుడో 10 years నుంచి అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి పెట్టి జాబ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ లో కూడా వాళ్ళ కంప్లైంట్స్ కూడా చేంజ్ చేసుకుంటున్నారంట. ఫారెన్ టాలెంట్ ని హైర్ చేసుకోవాలంటే సర్టెన్ రూల్స్ ఫాలో అవుదాము. ఎవరైనా సరే కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, పర్ఫెక్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కానీ, అంటే వాళ్ళు ఓన్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ మార్చుకుంటున్నారంట. ట్రావెలింగ్ పాలసీ కూడా కొన్ని కంపెనీస్ చేంజ్ చేసుకుంటున్నాయట. అసలు కొన్ని కంపెనీస్ అయితే ఎందుకు రిస్క్ H1B వాళ్ళని తీసుకోవటం అని ఆలోచిస్తున్నాయట. మెయిన్ ఎక్కువ కన్సల్టింగ్ కంపెనీస్ ఏమేమైతే ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఇంకా ఫారెన్ టాలెంట్ ని హైర్ చేసుకోవడం, అంటే H1 వాళ్ళని హైర్ చేసుకోవడం కష్టమే అని ఆలోచిస్తున్నారట. పెద్ద కంపెనీలు ఆబ్వియస్లీ గూగుల్, మెటా, ఫేస్బుక్ ప్రస్తుతానికి ఉన్న వాటిలలో బిగ్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం హైర్ చేసుకుంటున్నారు. దాని దగ్గర శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళకి పెద్ద కంపెనీస్ కాబట్టి దాని దగ్గర కంప్లైంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఈ మిడిల్ ఎవరైతే ఉంటారో చూసారు, కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే
జాబ్ లేకపోయినా పేరోల్ రన్ చేసే వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళందరూ గానీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు వీళ్ళకి కొంత ఇబ్బందయితుంది. ఎందుకు అంటే ఎక్కడన్నా ఎప్పుడైనా అంటే ఇంత ఇన్ఫర్మేషన్ యూఎస్‌సీఎస్ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి జాబ్ కొట్టారు. ఆ ఎక్స్‌పీరియన్స్ కరెక్టా కాదా అని తెలుసుకునే మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. కానీ వాళ్ళు ఒక్కటే విధంగా తెలుసుకోవటానికి ఆప్షన్ ఏంటి అంటే, మీరు ప్రాపర్‌గా టాక్స్ కట్టారా? ఎవ్రీ ఇయర్ మీకు సాలరీస్ వచ్చినాయా? రాలేదా? ఎందుకంటే ఇప్పుడు జాబ్ పోయిందనుకోండి, చాలా మంది చేసేదేంటంటే ఏదో ఒక కన్సల్టెంట్ ద్వారా తెలిసిన వాళ్ళ కన్సల్టెంట్ ద్వారా పేరోల్ రన్ చేసుకుంటా కొత్త జాబ్ ఎత్తుక్కుంటూ అలా ఉంటారనమాట. అంటే ఇటు నుంచి ఇవ్వటం, అటు నుంచి తీసుకోవటం. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంత ట్రబుల్ అనమాట. అయితే ఇప్పుడు కంపెనీస్ గూడా ఈ అన్‌ప్రిడిక్టబుల్ సిట్యుయేషను అంటే ఏ మినిట్‌లో ఏం జరుగుతదో తెలీదు. హెచ్-1 వాళ్ళని హైర్ చేసుకుందాం అంటే ఇప్పుడు చాలా మంది ఇండియా ఎళ్ళిపోయి స్టక్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఈ కంపెనీలో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్‌లో ఉన్నారనుకోండి. మొన్న స్టాంపింగ్‌కెళ్ళినప్పుడు స్టక్ అయిపోయారు. వాళ్ళకి కంటిన్యూయస్‌గా వాళ్ళకి ఎప్పుడు స్టాంపింగు అవుతుందో తెలియదు. కొంతమందికైతే 6 నెలలకి, 1 ఇయర్‌కి ఉన్నాయి అపాయింట్‌మెంట్స్. సో, ఇప్పుడు వాళ్ళు స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ యూఎస్ రావడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది గాబట్టి, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో మాక్సిమం ఇవ్వగలిగితే కంపెనీస్ చెప్పేది గూడా ఏంటంటే, మేము మాక్సిమం ఇవ్వగలిగితే ఒక 3 మంత్స్ ఇవ్వగలుగుతాము వర్క్ ఫ్రమ్ హోము. అంతేగాని కంటిన్యూయస్‌గా ఇవ్వలేము. ఎందుకంటే మళ్ళా వీళ్ళు గూడా సమాధానం జెప్పుకోవాలి గదా! అందులో ఒక 6 నెల్లో, 1 ఇయరో వర్క్ ఫ్రమ్ హోమ్ జేసి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు చెప్పాలి గదా! ఇన్ని రోజులు హెచ్-1బీ మీద ఉన్నా నేను ఇండియాలో వర్క్ చేశా అంటే యాక్చువల్‌గా 1 ఇయరో, 6 నెల్లో ఉండి వర్క్ చేయటం లీగల్ గాదు. మరి మీ కంపెనీ ఎలా అలౌ చేసింది అనే డిస్కషన్‌లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి కంపెనీస్ ఏంటంటే ఆల్టర్‌నేట్ ఆలోచిస్తున్నాయి. ఈ ఆల్టర్‌నేట్ ఏంటి అంటే ఫర్దర్‌గా ఇండియాలో ఏమన్నా రిక్రూట్‌మెంట్ చేసుకుందామా? తర్వాత ఇండియాలో రిక్రూట్‌మెంట్ గూడా పెరుగుతుందట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం గూడా ఏంటంటే ఈ అన్‌సర్టెనిటీలో, ఈ టెన్షన్స్‌లో మనం హెచ్-1 వాళ్ళని లోకల్‌గా రిక్రూట్ చేసుకొని హెడేక్ నెత్తిన పెట్టుకునే దానికంటే మనకు ఇప్పుడు కంపెనీస్‌కి ఎండ్ ఆఫ్ ద డే ఏందండి హెచ్-1 వాళ్ళ మీద ప్రేమ అనేది ఏం లేదు. ఎవ్వరైనా గానీ సాలరీ తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి రిక్రూట్ చేసుకుంటారు. పెద్ద కంపెనీస్ ఏంటి వాళ్ళు సాలరీస్ ఎంతైనా ఎఫర్ట్ చేయగలరు కాబట్టి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు. చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ద్వారా మనం కాంట్రాక్టింగ్ చేసేవాళ్ళు, ఔట్‌సోర్సింగ్ పని చేసేవాళ్ళు ఇట్లాంటోళ్ళు ఉంటారు చూసారా? వీళ్ళకేంటంటే కొంత తక్కువ జీతంతో పని చేస్తా ఉంటారు కాబట్టి వీళ్ళకి మెయిన్ ట్రబుల్ అన్నమాట. సో, పెద్ద కంపెనీస్ ఆల్టర్‌నేట్ ఏం ఆలోచిస్తాయంటే ఇండియాకే ఇచ్చేసేసి ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉన్నాయి గదా! అక్కడ కంపెనీస్. ఇప్పుడు ప్రెజెంట్ టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలన్నీ గూడా హెచ్-1తో ఎందుకొచ్చిన తలనొప్పిలే అని అసలు వాళ్ళు హెచ్-1 అప్లై చేయటం మానేస్తాం అని చెప్పి చెప్పారన్నమాట. వీళ్ళు గూడా లోకల్‌గా గూడా కొన్ని కొన్ని కంపెనీస్ ఆల్రెడీ డిక్లేర్ చేసినాయి. మేము హెచ్-1 వాళ్ళని రిక్రూట్ చేసుకోము. ఇంక నుంచి రిక్రూట్‌మెంట్ ఆపేస్తాము. అంటే ప్రతి వాళ్ళు గూడా ఈ ఎందుకు రిస్కు అని ఆలోచిస్తున్నారు. సో, దాంతోటేంటంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇప్పుడు ఇండియాకి మోస్ట్ ప్రాబబ్లీ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే బిజినెస్ అనేది నడవాలి. బిజినెస్ నడవాలి కాబట్టి ఈ ఎంప్లాయీస్ ఉండాలి. ఒకవేళ ఈ అన్‌సర్టెనిటీలో ఆ ఎంప్లాయీస్ హెచ్-1 వాళ్ళు ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాని వీసా రిజెక్ట్ అయింది. అంటే ఇప్పుడు డిపెండెంట్ అనేది ఉండకూడదు. డిపెండెన్సీ వాళ్ళ మీద పెట్టుకున్నారనుకోండి వీళ్ళు. వాళ్ళ వీసా రిజెక్ట్ అయితే ఈ కంపెనీ ప్రాజెక్ట్ అనేది ఆగిపోతది. లాస్ వీళ్ళు భరించాలి. అతనికి ఓన్లీ సాలరీయే. కానీ లాస్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ లాస్ వీళ్ళు భరించాలి కాబట్టి సో, కంపెనీస్ అన్నీ కూడా ఆల్టర్‌నేట్ థింకింగ్ అనేది చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరినైనా మనం హెచ్-1 మీద తీసుకోవాలి అనుకుంటే చాలా స్ట్రిక్ట్‌గా జాగ్రత్తగా వెట్టింగ్ చేసి అంటే మామూలు వీసా వెట్టింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. డీహెచ్ఎస్, యూఎస్‌సీఐఎస్ వీళ్ళంతా గాని కంపెనీస్ గూడా కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాయంట. అంటే కంపల్సరీ ఏ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా పర్ఫెక్ట్ లీగల్‌గా ఉన్నవాళ్ళు చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు అని అలా కంపెనీకి అనిపిస్తే రిక్రూట్ చేసుకుంటున్నారట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీని ప్రకారం మీరు చేయాల్సిందేంటంటే ఎవరైనా సరే హెచ్-1 మీద ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్‌టెన్షన్‌కెళ్దాం అనుకుంటున్న వాళ్ళు మీ హిస్టరీ ఏదైతే ఉందో బ్యాక్ హిస్టరీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రాపర్‌గా ఎక్స్‌పీరియన్స్ కరెక్ట్‌గా అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ వెట్టింగ్ యాస్ పర్ ది వెట్టింగ్ రూల్స్ మీ సీవీ గాని, అదే మీ రెజ్యూమే గాని, లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని కరెక్ట్‌గా మ్యాచ్ కాకపోతే మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరేంటంటే ఫర్దర్‌గా ఇప్పుడు 6 నెలల్లోనో, 1 ఇయర్‌లోనో నాకు ఎక్స్‌టెన్షన్ వస్తుంది అని అనుకుంటే మీరు అన్ని జాగ్రత్తగా
మీ ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్తో పాటు మీ రెజ్యూమే కూడా మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్గా చూసుకోండి. కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు పాటించాల్సింది ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు అమెరికాలో ల్యాండ్ అయ్యారో అప్పటి నుంచే అమెరికా ఎక్స్పీరియన్స్ పెట్టండి. చాలా మంది చేసింది ఏంటంటే ఇదివరకు అమెరికాలో లోకల్లో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్‌లు, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్‌లు పెట్టేశారు అందరూ. పెట్టేసి అప్లై చేశారు. అప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ చేసేది మనోడే, తీసుకునేది మనోడే, పని చేసేది మనోడి దగ్గరే. సో ఇదంతా మన 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 బ్యాచ్ నడిచింది కాబట్టి ఓకే. వాళ్ళకి తెలుసు. తెలిసినా కానీ కొంతమంది కమిషన్ కోసమనో, కొంతమంది లేకపోతే ఇక అంతా ఆ గ్రూపిజం నడిచింది కాబట్టి ఇప్పుడు అలా కాదు కదా! ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ పర్ఫెక్ట్‌గా చెక్ చేస్తున్నారు. రేపు పొద్దున మీరు వీసా ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ గనక ఒకవేళ మీరు అమెరికా ల్యాండ్ అయిన ఫస్ట్ డే ల్యాండ్ ఇప్పుడు 2020లో ల్యాండ్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు ఒక 5 ఇయర్స్ మీరు అమెరికా కంపెనీలో పనిచేసినట్టు పెట్టారనుకోండి. ఆ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు మీ రెజ్యూమే, ఈ లింక్డ్ఇన్ ఇవన్నీ చెక్ చేస్తే ఈయన వచ్చిందే 2020 కదా! ఇంత అమెరికా ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది అనేది ఒక ప్రాబ్లమ్ అన్నమాట. కాబట్టి మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వీలైతే ఇండియా నుంచి పనిచేసినట్టో లేకపోతే లీగల్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్‌లే పెట్టండి. మీరు వేరేవి ఏదో ఒకటి చూపించుకోవడానికి పెట్టొద్దు. ప్లస్ మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టెక్నికల్ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ సేమ్ అదే ఇక ఆ ఉన్న పొజిషన్స్‌లోనే ఇంకా నడిపించుకుంటా ఎక్స్‌టెన్షన్‌లు కొట్టుకుంటా పోతా ఉంటే ఆబ్వియస్‌లీ ఇంకా ముందు కంపెనీస్ కూడా హైర్ చేసుకోకపోయే ఛాన్స్ అయితే ఉంది. మీ స్కిల్ అప్‌డేట్ ఖచ్చితంగా చేసుకోకపోతే మాన్యువల్ టెస్టర్‌లను, ఆటోమేషన్ టెస్టర్‌లను ఇంక ఇవన్నీ ఔట్‌డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏదైనా కోర్స్ నేర్చుకుంటేనే ముందు అంటే ఇప్పుడు ప్రెజెంట్ నడిచేది నడుస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఫర్దర్‌గా ఇంకొక 2 ఇయర్సో, 3 ఇయర్స్ అయిన తర్వాత మాత్రం కొంచెం ఇబ్బందైతే డెఫినిట్‌గా వస్తది కాబట్టి స్కిల్ అప్‌డేట్ చేసుకోండి. మీ రెజ్యూమీస్, లింక్డ్ఇన్ పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. యూఎస్‌ది దొంగ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఎవ్వరు పొర్రపాటున గూడా పెట్టకండి. ఓకే. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.